మనం ప్రతిపక్షంలో ఉంటే అందరిని తిట్టాలనే అనుకుంటాం. జనరల్‌గా ఇది సార్ మనం అనుకుంటున్న విషయం. కానీ సార్ ఏదైనా విషయం చేస్తే ఆయన ఏమన్నారంటే వైఎస్ఆర్ గారి గురించి ఆయన ఉమ్, ప్రవేశపెట్టిన ఈ మన ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ. ఎస్ సార్, ఆరోగ్యశ్రీ ఆరోగ్య. నేను వచ్చిన తర్వాత కూడా దాన్నేమి మార్పులు చేయలేదని అన్నారు. అవునండి. అంటే ఇదే కంటిన్యూటీ అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఏదైనా మంచి పథకాలు ఉంటే దాన్ని అవునండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ పొలిటికల్ పార్టీలకు అఫిలియేషన్ అతీతంగా. అవును సార్. ఎవరు ప్రవేశపెట్టారు అన్నది చేయాలి. కానీ ఉమ్, దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఏమవుతుందంటే మన రాష్ట్రాల్లో ఆ నాయకుల పేర్లు పెట్టుకుంటున్నారు ఈ స్కీములకి. ఉమ్, ఇప్పుడు చూడండి కేంద్ర ప్రభుత్వంలో మీరు చూస్తే ఎక్కడా కూడా నరేంద్ర మోడీ పథకం అని ఎక్కడా ఉండదు. ఉమ్, ప్రధాన్ అవును సార్. మంత్రి ఆవాస్ యోజన, అవును, ప్రధాన్ మంత్రి గ్రామీణ్ సడక్ యోజన, సడక్ యోజన. అవును. ప్రధాన్ మంత్రి పోషణ్ ఇలాంటివి ఉంటాయి. అవును. సో అవును. ఇవన్నీ ఏంటంటే ప్రధాన మంత్రి ద్వారా జరిగిన అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు అని ఉంటాయి. సో ఉమ్. ఇక్కడ కూడా అదే విధంగా ముఖ్యమంత్రి ఈ విధంగా ఈ పథకం అలాంటివి పెట్టాలి. కానీ మన దాంట్లో ఏమైపోయిందంటే వాళ్ళ సొంత పేర్లు పెట్టేసుకుంటుంటారు. అంటే ప్రాంతీయ పార్టీల వల్ల వీళ్ళకి వస్తున్నటువంటి ఆలోచన అంటారా ఇది? ఆలోచన అంటారు. అందుకని మెచ్యూరిటీ కావాలంటున్నాను. మెచ్యూరిటీ లెవెల్స్. మెచ్యూర్ ఎస్ ఇన్ సార్. ది ఓవరాల్ అంటాను. లేదంటే ఈ అన్న పథకం, ఈ అన్న పథకం, ఈ అన్న పథకాలు వచ్చి వేరే అన్న వస్తే ఈ అన్న పథకాలన్నీ కూడా క్లోజు. ఇంకొక అన్న వస్తే ఈ అన్న పథకాలన్నీ క్లోజు. కాబట్టి ఈ అవును. విధంగా చేస్తుంటే కంటిన్యూటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి? అందువల్ల అవునండి. ముఖ్యమంత్రి పథకం పెట్టండి. ఇప్పుడు అమ్మఒడి, అవును. ఉమ్, ముఖ్యమంత్రి విద్యార్థుల సహాయ నిధి అలాంటిది అవును. ఏదో ఒకటి పేరుతో వస్తే అది వచ్చే ముఖ్యమంత్రి ఎవరైనా వేరే ఉన్నా కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. లేకుంటే చేస్తారు. ఏమంటే ఈ పేరుతో వచ్చిందని వెంటనే దాన్ని ఆపాలన్నది వాళ్ళకు సహజంగా అవును. కనిపిస్తుంది. సో మొన్న కేసీఆర్ గారు అన్నది కూడా ఇదే సార్. ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ అనేది నేను కొనసాగించాను అని చెప్పారు ఆయన. సాధించాలన్నారు. అఫ్ ఎందుకంటే కోర్స్ అంటే పథకం బాగుంటే నిజంగా. దాన్ని కంటిన్యూ చేయాలి. పథకం అవునండి. బాగుంటే దాన్ని కంటిన్యూ చేయాలన్నది వారు మాట్లాడిన అంశం నేను విన్నది. అది అదే అండి. అదే. అండ్ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన పట్టుకుని ఒక మాట అనడం జరిగింది. తెలంగాణ అనే పదం వినపడకుండా చేశారు, రూలింగ్ ఇచ్చారు అంటూ కూడాను. ఎందుకంటే అప్పుడు తర్వాత యాక్చువల్‌గా తెలంగాణ ఏర్పడడానికి అన్ని పార్టీలు లెటర్‌లు ఇచ్చాయి. అవునండి. తెలంగాణ అవును. ఫార్మేషన్ అప్పుడు ఉన్నప్పుడు అన్ని పార్టీలు కూడా బకాయిదా వాళ్ళ సంతకం పెట్టించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అన్నది. అవును సార్. ఎందుకంటే పొలిటికల్ పార్టీలో కూడా అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేయాలి కదా! పొలిటికల్ అవునండి. ఎంప్లాయ్‌మెంట్ కూడా వాళ్ళ బాధ్యత. అందుకనే అదే. జిల్లాల సంఖ్య పెంచుతుంటారు. సో దట్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్‌లు తర్వాత ఇవన్నీ కూడా పెరుగుతారు. కాబట్టి కార్పొరేషన్ ఇవన్నీ ఆ చైర్మన్‌లు. విధంగా జరుగుతున్న చర్యలన్నమాట. సో యెస్. ఈ యెస్. విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం. ష్యూర్ సార్. సార్, రేవంత్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఎలా ఎలా ఉందంటారు? మీ వాళ్ళు దృక్కోణం నుంచి వినాలి ఖచ్చితంగా. ఒక సంవత్సరం వారు పూర్తి చేశారు. 1.5 సంవత్సరం అయిందనుకుంటాను ఆల్‌మోస్ట్. సో, సార్. ఆ విధంగా వారు ముందుకు వెళుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇంకా ఒక నలుగురు, ఐదుగురు మంత్రులను కూడా నియమించలేదు ఇంతవరకు కూడా. అది ఎప్పుడు కూడా ప్రతిసారి అవునండి. ఢిల్లీకి వెళ్తున్నప్పుడు పార్టీ ఇదిగో వాళ్ళు అదిగో అంటున్నారు. పంపిస్తుంటారు. ఇదిగో హ్మ్. అదిగో అన్నట్టు ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత అవునండి. వారు ముఖ్యంగా ఇక్కడ బేసిక్ తెలంగాణకు అడ్వాంటేజ్ అంటే హైదరాబాద్. అవును. హైదరాబాద్ అనేది ఆటో పైలట్ మోడ్‌లో నడుస్తుంటది. అవునండి. అన్‌డౌటెడ్‌లీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్నది సారీ హైదరాబాద్ అభివృద్ధి అన్నది అది ఆటో పైలట్ లో జరుగుతూనే ఉంటుంది. ప్రతి అవును. ఒక్కరు వచ్చిన వాళ్ళు హైదరాబాద్ అభివృద్ధి కోసం చాలా ప్రయత్నించారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో అవును. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా అభివృద్ధి చేస్తూ మూసీ రివర్ ఫ్రంట్ చేయాలి, మూసీ ప్రక్షాళన చేయాలని వారు కూడా ఒక ₹1,00,00,000 బడ్జెట్ అవునండి. తో వినూత్న పథకాన్ని వారు కూడా ఆలోచించడం జరిగింది. తర్వాత పెట్టుబడుల కోసం దావోస్ గాని, ఆ తర్వాత అమెరికా పర్యటన మొన్నే జపాన్ కూడా వెళ్ళి వచ్చారు ఆయన. సో ఆ అవును. విధంగా పెట్టుబడులు ఎలా ఆకర్షించాలన్నది కూడా ఒక ప్రధానమైన అంశంగా ముందుకు వెళుతున్నారు. ఏ రాష్ట్రం చూసినా ఫైనల్ గా ఏంటంటే ఫైనాన్సెస్ మన యెస్. ఖజానా మీద ఆధారపడి ఉంటుంది. ఈ అవును ఉచితాల సార్. వల్ల ఏమైపోతుందంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఈ ఖజానా అన్నది పెద్ద సమస్యగా మారింది. అవును. ఇప్పుడు తెలంగాణ చూసుకున్నా కూడా సంవత్సరానికి సుమారుగా 43,000 కోట్ల అప్పుల మీద ఇంట్రెస్ట్ కట్టాలి. అవునండి. తర్వాత కొత్త అప్పులు తీసుకురావాలి. సో, ఈ విధమైన పరిస్థితులలో వారు ముందుకు వెళుతున్నారు. కానీ ఎడ్యుకేషన్ రంగంలో ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నది డెవలప్ అవునండి. చేస్తాం. ఒక కాన్సెప్ట్ అవును. అన్నది వారు. తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వీళ్ళు. అవును సార్. హ్మ్. స్కిల్ యూనివర్సిటీ అన్నది ఒకటి ఆనంద్ మహేంద్ర గారి చైర్మన్‌షిప్‌లో స్కిల్ యూనివర్సిటీ ఒకటి తీసుకురావడం. ఆ యెస్ తర్వాత సార్. చేసి ఇప్పుడు ఉన్న వర్గీకరణను ఇంప్లిమెంట్ చేస్తాము. తర్వాత సెన్సస్ కూడా అమలు చేయడం. ఇవన్నీ కూడా కొన్ని చేశారు. తర్వాత రైస్ వీట్ ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ కూడా క్వింటాల్‌కు ₹5,500 ఇస్తామని. ఆ అవును తర్వాత సార్. కొన్ని పథకాలు ఫ్రీ ఆర్‌టీసీ బస్సు ఇవన్నీ కూడా హ్మ్. మొదలుపెట్టారు.
మళ్ళా కూడా అవును. చూడాలి మిగతా వాళ్ళ హామీలు ఏ విధంగా ఉన్నాయి. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళని కూడా వాళ్ళు మళ్ళా మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా. అవునండి. సో, ఆ విధమైన కసరత్తుతో వారు ముందుకు వెళుతున్నారు. ఆయన వాగ్దాటితో కూడా ఆయన ముందుకు వెళ్ళే నేత రేవంత్ రెడ్డి గారు. సో, ఆ అవునండి. విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చూడాలి. అందులో కూడా ఆహ్, నిష్ణాతులున్నారు. అక్కడ పెద్ద పెద్ద రాజకీయ అనుభవం కలిగిన లీడర్స్ గూడా మంత్రులుగా ఉన్నారు. సో, వారందరూ కూడా ఇంతకుముందు భూభారతి అనే కొత్త యాప్‌ని తీసుకొచ్చి మళ్ళా అవును ఈ సార్. అవును. అన్ని తీసుకొస్తామని. తర్వాత యెస్. ఇంతకుముందు ఏవైనా జరిగిన విషయాల్లో ఎంక్వైరీలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో, యెస్. లెట్ అస్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్. రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. ఆయన పెట్టుబడులు వీట్ల ముఖ్యంగా తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో వారు కూడా ముందుకు వెళ్తున్నారు. అవును సార్. అవును సార్. డెఫినైట్‌లీ సార్.